రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద కన్నీరు పెట్టవలసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని మేటిపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొరికిల నవీన్ విమర్శించారు. అకాల వర్షంతో పండించిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వర్షం నీళ్లు పాలవుతుంటే రైతులు కన్నీరు తప్ప సంతోషం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని, రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడట్లేదా అని ఆయన విమర్శించారు. రైతులు పండించే పంట కోసం రాత్రనగా పగలనగా కష్టపడితే చేతి కాడికి వచ్చిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు కోసం నెలల తరబడి ఎదురు చూసి అకాల వర్షంతో నీటి పాలవుతుంటే రైతుల కన్నీళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడట్లేదా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు రైతులతో కలిసి మేటిపల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దొరికిల నవీన్ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. 2 రోజుల్లో పట్టణంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యాలను తక్షణమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కొనుగోలు చేసే వరకు నిరాహార దీక్ష పడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేటిపల్లి మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్డు ఆనంద్, బీజేపీ కౌన్సిలర్ దొరికిల శిరీష నవీన్, బోట్ల వసుధ నగేష్, కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్, బీజేపీ నాయకులు కలికోట శ్రీకాంత్, పాసికంటి శ్రీనివాస్, కొయ్యల లక్ష్మణ్, లోలపు అనిల్, రమేష్ యాదవ్, తల్లుజి భాస్కర్, కోట నరేష్, తోకల సత్యనారాయణ, సింకి అశోక్, కళాల రాజారెడ్డి, దండికి నరసయ్య, అంపాల జగన్మోహన్, ఊరేటి లక్ష్మణ్, మోగిలి పాక రాజయ్య, సుతారి భూమారెడ్డి, హనుమాన్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాపేడు రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉన్నాయి. మొలకలు వచ్చినాయి, మళ్ళీ నారుకు సిద్ధమైన ఏం వేసుకోవచ్చు, వీటిని తీసుకపోయి మళ్ళీ పొలాలలో వేసుకోవచ్చు. మళ్ళీ 4 ವರ್ಷ టైం దీన్ని తీసుకపోయి పొలాలలో వేసుకోవచ్చు. ఇంత దారుణమైన పరిస్థితి. ఈ యొక్క రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గత నెల నుండి వాళ్ళు పండించినటువంటి పంటలు
ఇవాళ ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పోస్తే దాదాపు నెల అవుతా ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో కనీసం కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ రాత్రి పగలు కష్టపడి రైతులు పండించిన పంటలకు కనీసము కొనుగోలు చేసైనా సంతోషపడదాం అనుకుంటే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ యొక్క రైతులు ఇవాళ గోసపడతా ఉన్నారు, కన్నీళ్లు పెడతా ఉన్నారు. మేము పండించిన పంటలు, రాత్రి బావులు కష్టపడి పండించిన పంటలు అమ్ముకోవడానికి ఇవాళ నెలల తరబడి వేచి చూడాలా అని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ అంతేకాకుండా గత నెల రోజుల నుండి సార్ మీ దండం పెడతా అని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు, రోడ్ల పొట్టు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మేము పండించిన పంటలను కొనండి, మేము కష్టపడి పండించినటువంటి పంటలను కొనండి, మా యొక్క జీవితాలను బాగు చేయండి సార్ అని చెప్పి ఇవాళ రాష్ట్రం లోపల రైతులందరూ కూడా లబోదిబం అంటున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం రైతుల గోద చూసైనా కూడా, వాళ్ళ కన్నీళ్లు చూసైనా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రైతుల యొక్క సంక్షేమాన్ని విస్మరించింది. రైతులు పండించిన పంటలు ఇవాళ కొనుగోలు చేయకపోవడం ద్వారా అకాల వర్షంతో ఇవాళ వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా నీళ్ల పాలైనాయి. ఇవాళ రైతులు ఏడుస్తా ఉన్నారు, ఇవాళ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. సార్ మేము బాకీలైనాం, ఇవాళ కష్టాలున్నాయి, మా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు మా యొక్క కుటుంబాల లోపల, వారిని చదివియాలన్నా, మా కుటుంబం నడవాలన్నా ఈ పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొంటేనే ఇవాళ మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇవాళ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం 2 రోజులు సమయం ఇస్తా ఉన్నాము. ఈ 2 రోజుల లోపల ఈ కొనుగోలు కేంద్రాల లోపల ఉన్నటువంటి రైతుల పంటలను కొనుగోలు చేయకపోతే ఈ కొనుగోలు కేంద్రాల వద్దనే భారతీయ జనతా పార్టీ తరఫున నిరాహార దీక్ష చేపడతాం. ఈ యొక్క రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేసేంత వరకు కూడా కదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్కి హెచ్చరిస్తా ఉన్నది.